ఛానల్లోకి స్వాగతం. ధనుస్సు రాశి వారికి జూలై 6-7 తేదీల్లో జరగబోయేది ఇదే. ఈ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ వల్ల అయితే వీరికి ఒక పెద్ద శుభవార్త అయితే రాబోతుంది. ఈ రాశి వారికి ఎలాంటి శుభవార్త వినబోతున్నారు, వీరికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మన వీడియోలో తెలుసుకుందాం. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి గురువు. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. ఇక ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఒక ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది, వీరు ఎలాంటి ఫలితాలను పొందుతారు, వీరికి గోచారం ఎలా ఉండబోతుందో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక ముందుగా ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ ధనుస్సు రాశి వారు అయితే అధిక తెలివితేటలను కలిగి ఉంటారు. వీరు కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా ధైర్యవంతులు. ఈ రాశిలో జన్మించిన వారు అతిగా ఆలోచిస్తారు. పట్టుదల కూడా వీరికి అధికంగా ఉంటుంది. కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి అందమైన మనస్సును కలిగి ఉంటారు. వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు. ఎదుటి వ్యక్తిని ఆకర్షించే విధంగా అయితే వీరు ఉంటారు. వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఈ రాశి వ్యక్తులు అయితే ఎవరిని మోసం చేయరు, కానీ వీరినే అందరూ మోసం చేస్తూ ఉంటారు. వీరికి చాలా జాలి హృదయం అనేది ఉంటుంది. వీరి ముఖంలో గొప్ప తేజస్సు అనేది ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలి అని పట్టుదల అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది. దానికోసం అయితే వీరు ఎంతో కష్టపడతారు. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారి లైఫ్ని ఆస్వాదిస్తారు. ఈ రాశి వారికి ఎన్నో రకాల కష్టాలు, ఇబ్బందులు అయితే ఉంటాయి. ఈ రాశి వ్యక్తులు చిన్నతనం నుండే ఎన్నో కష్టాలను అనుభవిస్తారు. వీరిది చిన్నపిల్లల మనస్తత్వం అనేది వీరికి ఉంటుంది. ఎవరినైనా సరే ప్రేమగా పలకరిస్తారు. ఎవరైనా వీరిని పలకరిస్తే చాలు పొంగిపోతారు. ఈ రాశి వ్యక్తులు అయితే ఎవరినైనా ప్రేమిస్తే గనక వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు ధైర్యం, పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేసే గుణాన్ని అయితే వీరు కలిగి ఉంటారు. పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ఎదుటి వారి యొక్క కష్టాలను వీరు గుర్తించి వారు ఆపదలో ఉంటే వారికైతే సహాయాన్ని చేస్తారు. అటువంటి విషయంలో వీరైతే ముందుంటారు. వీరు నిజాయితీగా ఉంటారు. కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యంతో అడుగులు ముందుకు వేస్తారు. వీరు ఏదైనా సాధించగలము అన్న నమ్మకం అయితే వీరికి ఉంటుంది. ఒక పని మొదలు పెడితే చాలు దాన్ని పూర్తి చేసే వరకు వీరు అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. వీరు చాలా ధైర్యవంతులు. వీరికి మంచి వ్యక్తిత్వం అనేది
అనేది ఉంటుంది. వీరికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. ఎవరైనా సరే వీరిని చూస్తే ఆకర్షించే విధంగా వీరు చాలా అందంగా ఉంటారు. వీరి మాటలు కూడా చాలా అందంగా ఉంటాయి. అయితే ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల వీరైతే మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి గోచారం అయితే చాలా లాభదాయకంగా ఉండబోతుంది. ఈ సమయంలో అయితే ఈ రాశి వ్యక్తులకు అదృష్టం వరించబోతుంది అని చెప్పుకోవచ్చు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మీరైతే లాభాలను చూడబోతున్నారు. గతంలో ఉన్న సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఈ రాశి వ్యక్తులకు అయితే అన్ని సమస్యలు తీరిపోతాయి. మీకు ఇప్పుడు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అదృష్ట యోగం అనేది మీకు పట్టబోతుంది. ఈ సమయంలో మీకు కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులు అయితే పాత స్నేహితులను కూడా కలుసుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. పనుల్లో ఒత్తిడి ఉండబోతుంది. అయితే ఈ సమయంలో కొన్ని ప్రణాళికలు ఈ సమయంలో సిద్ధం చేసుకుంటారు. అయితే కొత్త పెట్టుబడుల ద్వారా మీరైతే అధిక లాభాలను చూస్తారు. ప్రయాణాలు చేస్తారు. ఈ సమయంలో మీరు జాగ్రత్త వహించండి. మీకైతే ఈ సమయంలో ప్రయాణాలు అంతా అనుకూలించకపోవచ్చు. ఈ సమయంలో మీకు డబ్బు ఖర్చు అవుతుంది. అయితే ఈ రాశి వ్యక్తులు చాలా శ్రమిస్తారు, చాలా కష్టపడతారు. కానీ దానికి తగ్గ ప్రతిఫలం అయితే ఎన్నడూ దొరకదు. ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు గ్రహాలు చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది లభించబోతుంది. మీకున్న అన్ని సమస్యలు తీరిపోతాయి. ఈ రాశి వారికి జాతకరీత్యా ఉన్న చిన్న సమస్యలు అయితే ఖచ్చితంగా తీరిపోతాయి. ఈ రాశి వ్యక్తులు అయితే ఎన్నో రకాల సమస్యలను అనుభవించారు. అయితే ఈ సమయంలో మీ యొక్క సమస్యలు, కష్టాలు, బాధలు తీరిపోతాయి. మీకు గురుగ్రహ ప్రభావం వల్ల వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధులను చూస్తారు. ఏ రంగంలో ఉన్నవారు అయినా మంచి లాభాలనే పొందుతారు. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ రాశి వ్యక్తులకు మీకు కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో లభించబోతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి అయితే ఈ సమయంలో శ్రమ అధికంగా ఉండబోతుంది. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని చూస్తారు. పాత బాకీలు కూడా మీరు వసూలు చేస్తారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకుంటారు. అయితే ఈ రాశి వ్యక్తుల యొక్క పెద్ద కోరిక ఈ టైంలో తీరబోతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఎప్పటి నుంచో చూస్తున్న వీరి యొక్క కళ నెరవేరుతుంది. ఈ సమయంలో గ్రహాల అనుకూలత వల్ల మీకైతే ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. దానికి సంబంధించి అయితే మీకైతే ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ అయినా రావచ్చు. అయితే లేదంటే ఒక మెయిల్ అయినా మీకు ఈ సమయంలో రావచ్చు. ఈ సమయంలోనైతే మీరు ఒక పెద్ద శుభవార్త అయితే వింటారు. దానికి సంబంధించి మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో మీకు అధిక మొత్తంలో ధనం ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అటువంటి విషయాల్లో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ రాశి వ్యక్తులు అయితే నిత్యం శివారాధన చేసుకోండి. ఈ సమయం మీకు గ్రహాల అనుకూలత వల్ల మీరు ఏ పని తలపెట్టినా మంచి లాభాలను పొందుతారు. ఈ సమయంలో మీరు వృత్తి వ్యాపారంలో మంచి లాభాలను చూడబోతున్నారు.